ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. కొనుగోళ్లకు అధికారులు కేంద్రాలను సైతం ప్రారంభించారు. అయితే ప్రభుత్వ నిబంధనలతో అధిక శాతం రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అదునుగా తీసుకుని వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 75 కేజీల ధాన్యం బస్తా 1500 రూపాయల వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వ మద్దతు ధర 75 కేజీల బస్తాకు 1777 రూపాయలుగా ఉంది. ధరలు బాగానే ఉన్నా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించడానికి రూపొందించిన పలు మార్గదర్శకాలు రైతులకు ప్రతిబంధకంగా ఉన్నాయి. పండించిన పంట ఈ పంటలో నమోదు కావాలి. అంతేకాక ధాన్యంలో తేమ శాతం 17 ఉండాలి. అలాగే ధాన్యాన్ని సమీపంలోని రైసు మిల్లులకు తరలించాలి. అయితే యంత్రాలతో కోసిన ధాన్యంలో తేమ 25% వరకు ఉంటుంది. 17% వరకు రావడానికి 4-5 రోజులు సమయం పడుతుంది. వాతావరణం సానుకూలంగా లేకపోవటం, ఉదయం సమయంలో మంచు కారణంగా తేమ తగ్గటంలో జాప్యం రైతులకు ప్రతికూలంగా మారుతోంది. దీంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నామని రైతులు చెబుతున్నారు. మాకప్పుడు మరీ వచ్చేసి దారుణం అండి. 1350, 1320, 1360 నడిచింది మార్కెట్. ఇప్పుడు కత్తి ఈ గవర్నమెంట్ కొనుగోలు మొదలుపెట్టినాక ఈ 1500, 1520 అట్లా నడుస్తుంది ఇప్పుడు మార్కెట్. బయటికేనండి గవర్నమెంట్ ఆడొస్తున్నారండి. వాళ్ళు తీసుకెళ్ళి అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఆడ వచ్చేవాళ్ళు లేడు. గవర్నమెంట్కి 1800 అండి. అదేదో 4 కిలోలు 3 కిలోలు తరిగాని అంటున్నారు. ఇక్కడ మొత్తం అంతా బయట మార్కెట్కి ఎత్తేస్తున్నారు. అసలు రావట్లేదు వాళ్ళు ఇక్కడికి. ఇది ఏదో మొన్న 2 రోజులు ఇప్పుడు కూడా పెట్టారండి. అది అయిపోయినాక మళ్ళీ పొన్నూరు అంటున్నారు. పొన్నూరు అని ఆడికైనా తీసుకుపోతానికి అసలు వాళ్ళు రావట్లేదు ముందలకి. ఒక్కొక్క ఎకరానికి వచ్చి 22,000 కాంచి 25,000 దాకా లాస్ వచ్చింది. ఇప్పటికి దిగుబడి ఏమండి 33, 34 వస్తున్నాయి దిగుబడి. పెట్టిన పెట్టుబడి కౌళ్ళే పెచ్చైపోయినాయి. గవర్నమెంట్కి ఎంతమంది అండి నమ్మింది? మొత్తం 5-6 కూడా అమ్మలేదు ఊరి మొత్తం మీద. 8 ఎకరాలు 32, 33, 34 అట్ట అవుతుంది. అప్పుడు 13, 1330, 1340 అట్టుంది. ఇప్పుడు పెరిగింది కొద్దిగా. ఎక్కువ మంది ఇటే పోతున్నాయి బేటకే. ఇదే ఈ రైతు భరోసాకి బాధపడలేకనే వాళ్ళు తేమ అని పేడం తెస్తున్నారు. గోతాలు లేవు అంటున్నారు. ఆఫీసర్లతోటి మనం పరిచయం ఉండోళ్ళు కావాలి. దానికి ఇవన్నీ రిస్కులు పడలేకనే ఎట్ట వదిలించుకుంటున్నాం. 200 తేడా ఉంటుంది కదా, మరి 200 కోసం చూసుకుంటే మరి మనం రిస్కులు పడలేం కదా. 17% రావాలంటే గవర్నమెంట్ కొనాలంటే 1800. మళ్ళీ ఏడ లోడింగ్ ఖర్చులు, అన్లోడింగ్ ఖర్చులు అన్నీ మనయ్యాను. ఏడం 1500, 1600 చేసుకుంటున్నారు. ఈ బాధలన్నీ ఏడబడతా అని రైతుకి రిస్క్ తీసుకోలేడు కండి. 17% వడ్డు వచ్చింది నాకు ఏడ ఆడబడతా. తల ఒక 4 ఎకరాలు 10 ఎకరాలు పొలం ఉండడం. మరి ఖాళీ స్థలాలు లేవు. ఏడబోసుకొని వాళ్ళకి ఎండిన దాకా ఏడుంచుతాం. 100 రేట్ అంటే ఆరితే మరి ఒక బత్తా తగ్గిద్ది. బత్తా 1500 కలుగుతుంది. 30 బత్తాలకు 30 రోజులు అంటే ఎంత పోతాయి? మరి పైన వాతావరణం బాగపోతే 1,00,000 రూపాయల సరుకు ఆగమైపోయింది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మాసాల్లో సంభవించిన వర్షాలు రైతులకు పెట్టుబడి భారాన్ని పెంచాయి. దీనికి తోడు మొంతా తుపాను ధాటికి కొంతమంది యంత్రాలతో కోతలు చేయించి తక్కువ ధరలకే పంటలను విక్రయించుకున్నారు. ఆ తర్వాత ధరలు కొంతమేరకు పెరిగినా మద్దతు ధర దక్కని పరిస్థితి. పంట కొనుగోళ్ల విషయంలో నిబంధనలు సడలిస్తేనే రైతుకు మేలు జరుగుతుందని సాగుదారులు కోరుతున్నారు.